మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆదివారం అమావాస్య అనగానే మనము యంత్ర సాధన, మంత్ర సాధన, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ పనులను విజయం సాధించడం కోసం మనం చేస్తున్నటువంటి కార్యక్రమం కనుక మనము తెల్లజిల్లేడు వృక్షం దగ్గర దీపాన్ని పెట్టిన, తెల్లజిల్లేడు వృక్షం చుట్టూ 6 మార్లు ప్రదక్షిణ చేసినట్లయితే, అలాగా మనము విద్యార్థులు శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరణ చేయడం, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఇంద్రుడిని స్మరించడం, ధనం కావాలి అనుకుంటున్న వారు కుబేర స్వామివారిని స్మరించడం, కళౌ వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తరాన్ని, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం. అలాగనే మనము ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా ఒక ఎర్రటి క్లాతులో ఒక నవధాన్యాలను అన్నీ కలిపి బియ్యంతో కలిపి అన్నాన్ని వండి ఆ ఎర్రటి క్లాతులో మూటకట్టి 6 ఒత్తులకు కాటుకను పూసి, అంటే నల్లటి దీపం అవుతుంది కనుక ఒక 6 రకాల నూనెలలో నానబెట్టి ఒక నల్లటి ప్రమిదను ఏర్పాటు చేసి ఆ యొక్క మూట పైన పెట్టి ఇంటి యజమానులకు, ఇంట్లో ఉండబడినట్టు వారందరికీ కూడా దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, లేకుంటే ఎవరు తొక్కని ప్రాంతంలో వేయడం అనేటువంటి వలన నరదృష్టి ప్రభావం తగ్గుతుంది అని చెప్పి గమనించాలి. వీలైతే మనకు ప్రతి ఇంట్లో చాకలివారు అనేటువంటివి ఉంటారు. వారితో మీరు దిష్టి తీయించుకోగలిగినట్లయితే మీకు ఉండబడినటువంటి దుష్ట గ్రహాలు శాంతింపబడి అదృష్టం మీకు పడుతుందని చెప్పి గమనించగలగాలి. కనుక వీలైతే ఈ దిష్టి కార్యక్రమాన్ని చేసుకునే ప్రయత్నం చేయండి. మీకు అలా కుదరలేదు, ఈ కింది నెంబర్ మీకు సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా చాకలివారిని ఏర్పాటు చేయించి మీకు దిష్టి తీయించి పంపించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సమయం, సంవత్సరం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ యొక్క పేరును అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి ఆధ్యాత్మికమైన సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆదివారం అమావాస్య సందర్భంగా మన యొక్క దేవాలయంలో నరదృష్టి నివారణకు దీపము, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి వారి యొక్క పూజ, హోమ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి కలవారు ఈ కింద నెంబర్కు మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీ పేరు పైన సౌభాగ్య ముడుపు, అనగా మీకు ఏదైతే కోరికలు నెరవేర్చాలనో కాళభైరవ స్వామి దగ్గర ఒక సౌభాగ్య ముడుపును ఏర్పాటు చేయడము, నరదృష్టి నివారణకు ఒక దీపాన్ని ఏర్పాటు చేయడము, అలాగనే కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేయడము, కాళభైరవ హోమాన్ని ఏర్పాటు చేయించడము, సంచిత, ప్రారబ్ధ, ఆగమిక అనే కర్మలను నివారించుకోవడం కోసము మనం కూర్చోబెట్టి అన్నదానం చేసి ఆ కర్మను నివారించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్లను సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలరు. అలాగనే ఈ మధ్యకాలంలో బాగా తరచుగా చూస్తున్నట్లయితే విద్యార్థులు బాగా చదువుకుంటూ ఉంటారు, కానీ పరీక్షాకాల సమయానికి వచ్చే లోపలక బాగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అలా కాకుండా పిల్లలు మంచి అద్భుతమైన చదువు మస్తకంలో గుర్తుపెట్టుకొని పరీక్షలో రాసి ఉత్తీర్ణమైన శాతం సాధించడం కోసము వారికి మంత్రోపదేశాన్ని, ఒక యంత్రాన్ని కూడా అందజేయడం జరుగుతుంది. కనుక మీ విద్యార్థులు బాగా చదివి బాగా పరీక్షలో రాసి రాబోయే కాలంలో ఉన్నత
వృత్తి ఉద్యోగ వ్యాపారకు వెళ్ళాలని ఆశీర్వదించడం జరుగుతుంది. అలాగనే భార్యాభర్తలు తరచుగా గొడవ పడడం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, 490 కేసులు పెట్టుకోవడం, అలాగే విడిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా వారి జాతకాలలో గ్రహాలు లేకుంటే గుణాలు, పాదాలు, జంతు మైత్రి ఎలా కలుస్తుంది, వారి వివాహం ఎందుకు అవ్వడం లేదు, అయిన దంపతులు ఎందుకు తరచూ గొడవ పడుతున్నారో మన యొక్క దేవాలయంలో సంపూర్ణంగా జాతకాలను తెలుసుకొని వారి పేరులో మార్పును కానీ వారు చేసే విధానంలో కొన్ని మార్పులు కానీ చేయించడం వల్ల వాళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులాగా ఉండేటువంటి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది. అలాగనే మీరు ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నట్లయితే మీ యొక్క పేరును బట్టి, మీ రాశిని బట్టి, మీరు గ్రహస్థితులను బట్టి ఎలాంటి వ్యాపారాలు ప్రారంభిస్తే ఎలాంటి విజయాలు సాధిస్తారో మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింద సంప్రదించినట్లు మీకు సర్వము తెలియజేయడం జరుగుతుంది. అలాగనే కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటున్న వారందరికీ మన యొక్క దేవాలయంలో మంత్ర సాధన, మంత్ర ఉపదేశ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించవచ్చు.